తెలంగాణ డీజీపీ ఎదుట భారీ ఎత్తున నక్సలైట్ల లొంగుబాటు మరొకసారి జరిగింది. ముందుగా అనుకున్నటువంటి లొంగుబాట్లే వరుసగా సాగుతున్నాయని చెప్పాలి. ఎవరైతే మొన్న హెడ్మా మరణం తర్వాతన ఆ ప్లేస్లో ఉన్నటువంటి పిఎల్జిఏ చీఫ్ బడ్సే సుక్కా అలియాస్ దేవతో పాటుగా కంకణాల రాజిరెడ్డి స్టేట్ కమిటీ సరెండర్ అయ్యారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. భారీ ఎత్తున ఆయుధాలతో లొంగిపోయినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు వాళ్ళ మీదన ఎంత రివార్డు ఉందో ఆ రివార్డుని వాళ్ళ చేతికే ఆ క్యాష్ ఇచ్చేసేసి వాళ్ళు అక్కడ ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఓ రకంగా పరోక్షంగా సహకరించుకుంటూ వస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. తాజాగా చూస్తే మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ దేవా 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్తో పాటుగా 20 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేశాడు. కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇది. ఓవరాల్గా 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టయింది. ఇదే అతిపెద్ద లొంగుబాటు అని చెప్తున్నారు పోలీసులు.